నమస్తే అందరికీ. శ్రీమద్భగవద్గీత 16వ శ్లోకం. నాజ్ఞస్నతస్తు యోగోస్తి న చైకాంతమనస్నతః న చాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. అర్జున, అతిగా భుజించిన వానికిని, ఏమాత్రము భుజింపని వానికిని, అతిగా నిద్రించు వానికిని, ఎల్లప్పుడూ ఏమాత్రము నిద్రింపక మేల్కొని ఉండు వానికిని ఈ యోగ సిద్ధి కలగదు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్య నావబోధస్య యుగో భవతి దుఃఖః. ఆహార విహారాదులయందును, కర్మాచరణములయందును, జాగ్రత్త స్వప్నాదులయందును యథాయోగ్యముగా ప్రవర్తించువానికి దుఃఖనాశకమగు ధ్యానయోగము సిద్ధించును. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్టతే నిస్పృహా సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తథా. చిత్తమును పూర్తిగా వశమునందుంచుకొని దానిని పరమాత్మయందే స్థిరముగా నిలిపినప్పుడు పురుషుడు సర్వభోగముల యందును స్పృహారహితుడగును. అప్పుడు అతడు యోగయుక్తుడనబడును. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. వాయు ప్రసారము లేని చోట నిక్షలముగా నుండు దీపం వలె యోగికి వశమయ్యున్న చిత్తము పరమాత్మ ధ్యానమున నిమగ్నమయ్యున్నప్పుడు నిర్వికారముగా నిక్షలముగా నుండును. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. ధ్యానయోగ సాధనచే నిగ్రహింపబడిన చిత్తము ఉపరతిని పొందిన యోగి పరమాత్మను ధ్యానించుట ద్వారా పవిత్రమైన సూక్ష్మ బుద్ధితో ఆ భగవానుని సాక్షాత్కరింపజేసుకొని ఆ సచిదానంద ఘన పరమాత్మ యందు సంతుష్టుడగుతున్నాడు. థ్యాంక్ యూ.